నారా లోకేష్ ను భవిష్యత్తులో సీఎంగా చేసేందుకు బీజేపీ అండ కోసం పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు రాజీ పడ్డారని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నామని, దాని వరకే నిధులు ఇస్తామని స్పష్టం చేసిందని, అయినా చంద్రబాబు నోరు మెదపలేదని విమర్శించారు. పోలవరాన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేరింది? కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరేమిటి? జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెడితే ఆ పార్టీని కూడా దాని వెళ్ళిపోయింది. వాట్ ఇస్ ద మొరాలిటీ అని అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు వచ్చి తిట్టినట్టుగా నటించడం వేరు. సింహభాగం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో సింహభాగం మోర్ దెన్ 50% షర్మిల గారు పాత్ర వహిస్తున్నారు. ఇది మాకు బాధాకరమైనటువంటి అంశం. మేము వక్ఫ్ బిల్ విషయంలో ఛాలెంజ్ చెప్తున్నా, వీఆర్ అగెనిస్ట్ ది బీజేపీ. బీజేపీ చేస్తున్నది తప్పు. ముస్లిం వక్ఫ్ బిల్ మీద దాడి చేస్తున్నది, అది రాజ్యాంగం మీద దాడి చేస్తున్నది. మాకున్నటువంటి శక్తినంతా ఉపయోగించి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు. మాకు అసలు ద్వంద్వ వైఖరి అనేది ఉండదు. స్ట్రైట్ గా ఉండమే తప్ప ఓటు లేనే లేదు. విప్పు జారీ చేశాం. సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. ఎక్కడ మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా మైనారిటీస్ కోసం మాట్లాడుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకరు లేరనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఇదేగా షర్మిలమ్మ గారి యొక్క స్ట్రాటజీ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఇబ్బంది పెట్టాలి అనేది. ఇవాళ పోలవరం గురించి నాకన్నా ముందే మాట్లాడొచ్చు. నాకన్నా ముందు మాట్లాడితే ఎక్కువ వర్క్ చేస్తారని నాకు అర్థం కాలా. ఉన్న విషయం చెప్తున్నా కదా నేను. ఇవాళ ఏం చెప్తున్నా? ఇవాళ కాదు నేను చెప్పింది. ఇదే ఇలాంటి ప్రెస్ మీట్లో అనేక సందర్భాల్లో చెప్పా. 41.15K చంద్రబాబు నాయుడు గారు అంగీకరించేశారు. శ్రీమద్ రమారమణ గోవిందో శటకోపం పెట్టేశాడు. ఆ రోజున ఏ విధంగా అయితే ప్రత్యేక హోదాని మంట కలిపాడో, ఇవాళ పోలవరాన్ని కూడా మంట కలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. 41.15కు మాత్రమే నీరు నిల్వ చేసే విధంగా కేంద్రం నిధులిస్తుంది, మిగతాది ఎగ్గొడుతుంది. స్పష్టంగా వాళ్ళు చెప్పేశారు. చెప్పంటున్నాయి. ఇవాళ ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా, అడగండి. మీ అందరూ నన్ను అడిగారు కదా, అడగండి. రేపు ఇద్దరు మంత్రుల్ని, తెలుగుదేశం మంత్రుల్ని, బీజేపీ మంత్రుల్ని, చంద్రబాబు నాయుడు గారిని అడగమనండి. ఈనాడిని, ఆంధ్రజ్యోతిని చెప్పమనండి దీనికి సమాధానం. ఒక స్టోరీ రాయమని నేను చెప్పిన దానికి, నేను చెప్పింది తప్పని. 41.15కు మాత్రమే పోలవరాన్ని కట్టడి చేసి 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు LA&RR ఇవ్వాల్సినటువంటి బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుపోతుంది. దీనివల్ల రాష్ట్రం దెబ్బతినిపోతుంది. ఏదైతే విడిపోయిన ప్రభుత్వానికి, విడిపోయిన రాష్ట్రానికి పోలవరమైనా దక్కుతుంది, విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే దక్కుతుంది అని ఆశపడితే ప్రత్యేక హోదా కాకెత్తుకుపోయింది. ఇదేమో గద్దెత్తుకుపోతుంది. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ వ్యవహారాలు చేస్తున్నాయంటే ఆయన ఇంట్రెస్టులు వేరు. వాళ్ళ అబ్బాయి ఏదో ఒక విధంగా అధికారంలో కూర్చోబెట్టడానికి భారతీయ జనతా పార్టీ కావాలి. రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు. ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. కాదని చెప్పమంటున్నా నేను. కాదు అని కేంద్ర మంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని, మా మిత్రుడు రామానాయుడిని చెప్పమంటున్నా. పచ్చ చొక్కా దిగుతున్నాడు రోజు పోలవరం అని చెప్పమంటున్నా నేను. రేపు చెప్పను 41.15 కాదని మనం చెప్పాడు. కాదని ఇల్లు కాదు. కేంద్ర ప్రభుత్వం జలశక్తిని చెప్పమనండి. జలశక్తి వాళ్ళు కమిటీ గారు, ఎందుకంటే అయిపోయింది ఒడంబడిగా ముంచేశారు. గోదావరిలో పోలవరాన్ని ముంచేశారు. ఒకటి. రెండోది, షర్మిలమ్మ గారు వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లో అంతర్భాగమైపోయినటువంటి దుస్థితి చూసి బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుందనేది మా భావన. ఎక్కడ సందరితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం. ఎస్, మీకు డిస్ప్యూట్స్ ఉన్నాయి, కోర్టులో ఉన్నారు కదా, కోర్టులు తేల్చుకోండి. రోజు మైకి ముందు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి, చంద్రబాబు ఏ విధంగా పైకి తీసుకురావాలి. కాంగ్రెస్ లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి ఉన్నతి కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని కోరుకునే పరిస్థితి చేస్తున్నారనేది స్పష్టమైనటువంటి నా ఆరోపణ. మీరు సాక్ష్యాలు ఎదుర్కోండి, దొరకకపోతే నన్ను అడగండి.
కారకులు అంటే మీ ప్రభుత్వమే కారకులు అంటే ఆయన చెప్పాడు గతంలో. అంటే శర్మాజీ అంటే ఒప్పుకున్నాడుగా పార్టీ 1.15కి కట్టుబడి అంతవరకు అయిపోయి ఒప్పుకున్నాడా? ఒప్పుకుని మేము కాలం అంటున్నాడా? ఏమిటి నాకు మేము కాలం? నువ్వు ఉన్నావుగా సరిజీ, మేము కాలం కాదా మేము కాలం అని అంటున్నావు. నువ్వు సరిజీ ఉన్నావుగా, సీట్లో కూర్చున్నావుగా, చట్టం నిప్పుతున్నారుగా. చట్టం నాట్ ఎట్ ఆల్. నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నా, నాకు కొన్ని విషయాలు చాలా క్లియర్ గా తెలుసు. 41.15 ఒక స్టేజ్, 45.72 రెండో స్టేజ్, 41.15 కి 45.72 కి రెండింటికి కూడా నిధులు ఇవ్వాల్సిందే అని మేము చాలా స్పష్టంగా చెప్పాము, అంగీకరించారు. చంద్రబాబు వచ్చాడు 41.15 కి క్లియర్ చేసేది. దీనిలో చాలా క్లియర్ గా ఉంది. బ్యాలెన్స్ సెంట్రల్ గ్రాంట్ ఫర్ ది ప్రాజెక్ట్ లిమిట్ టు 1,257.53 crores. రామానాయుడు ఎన్నిసార్లు చెప్తే ఉపయోగం చెప్పు, నాకు అర్థం కదా. పోనీ రామానాయుడు చెప్తే కాసేపు ఒప్పుకుందాం, మేము కాలం అంటున్నాడు. మీరు అధికారులు ఉన్నారుగా, అంటే ప్రత్యేక హోదా కూడా మేము కాను పోవడానికి. చెప్పారు కదా గతంలో మాట. ఎవరు మీరు పట్టించుకోలేదు 5 ఏళ్ళ ప్రత్యేక హోదా గురించి, మాకు మెజారిటీ లేదని వదిలేశారు. అది రెండో అంశం కదా సార్ మాది. ఇప్పుడు ప్రత్యేక హోదాని దించేసింది ఎవరు? చంద్రబాబు మేమా? చెప్పు నాకు. మేము మళ్ళా రేపు 45.75కి మేము అధికారంలోకి వచ్చామనుకోండి, రమ్మన్నా రాకుండా పోద్దేమో. ఒకసారి దించేసిన తర్వాత దించేశాడుగా, ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు డైలాగు? ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ చాలా గొప్పది అన్నాడా? అనలేదా? నీ పేపర్లో రాయలా హెడ్డింగ్ పెట్టి అన్ని పేపర్లో? తర్వాత మళ్ళా ఆ మోడీతో తగలగానే ప్రత్యేక హోదా కావాలని కూరగాయలు అందేసి మళ్ళీ కూర్చున్నాడు ఇక్కడ. ఎందుకు ఈ డ్రామాలు నాకు అర్థం కాలేదు. ఇవాళ నేను చెప్తున్నా, చాలా స్పష్టంగా చెప్తున్నా పత్రికాముఖంగా, 41.15కి కుదించేశారు, చేతులు ఎత్తేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. అంగీకరించకపోతే కేంద్ర ప్రభుత్వ జలశక్తి నుంచి ఒక నోటు రిలీజ్ చేయమనండి. ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కదా. ఇక్కడ మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు లేదండి, మేము 41.15కి పరిమితంగా లేవు, కేంద్ర ప్రభుత్వం 45.72 వరకు కూడా మేము నిధులు ఇస్తామని చెప్పమని ఒక మాట అయిపోయాయి. పొరపాటు అయిపోయిందండి, మా తప్పు అయిపోయిందండి, మేము పొరపాటుని అర్థం చేసుకోలేదు. రామానాయుడు గారు పొరపాటుని అర్థం చేసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పి తప్పుకుంటాం. చెప్పనండి, రేపు చెప్పనండి. మీరు వెళ్ళినప్పుడు అడగండి. కేంద్ర మంత్రులు తిరుగుతున్నారు కదా రోజు బియ్యమని. ఇప్పుడు న్యాయ పోరాటం ముందు, ఇప్పుడు ఇది న్యాయ పోరాటానికి సంబంధించిన అంశం కాదు. ఇది చట్టంలో ఇప్పుడు ప్రత్యేక హోదా ఎత్తేస్తే న్యాయ పోరాటం చేశామా? ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కదా. ఐఎమ్ క్వశ్చనింగ్ ది గవర్నమెంట్, ఐఎమ్ క్వశ్చనింగ్ చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేసేటటువంటి వ్యక్తి అంటాడు. ఆయన మొన్న అంటున్నాడు, నేను రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ ఏం మంచి పనులు చేశానా అని ఆలోచిస్తా అంట, పొద్దున లేవగానే మళ్ళీ ప్రజలకు ఏం చేయాలో ఆలోచిస్తా అంట. నువ్వు నేను నమ్మాలి. పోలవరాన్ని ముంచేసి ప్రత్యేక హోదాన్ని కాజేసిన మహానుభావుడు. నేను అడుగుతుంది ఇక్కడ న్యాయ పోరాటం చేయటం చేయకపోవడం, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. న్యాయ పోరాటం చేయడానికి ఎక్కడుందా అంశం? ఒక గవర్నమెంట్ అంగీకరించిన తర్వాత న్యాయ పోరాటాలు తేలుతున్నాయా? న్యాయ పోరాటాలు కాదు. నువ్వు వాళ్ళ గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. మీరు దీన్ని అంగీకరించుకోకుండా వ్యతిరేకించే శక్తి మీకుంది. అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులతోనే కేంద్రం నడుస్తుందయ్యా. అంత కీ పోస్ట్ లో ఉన్నాడు. ఆయన వదిలేశాడు. పోలవరం పోతే పోయింది, ప్రత్యేక హోదా పోతే పోయింది, మా అబ్బాయి కిరీటం పెడితే రాలనుకుంటున్నాడు ఆయన. అది వచ్చిన ప్రాబ్లం. మా అసమర్థుడైన మా పసిరాజాకి కిరీటం పెట్టేస్తే చాలు, దానికి కేంద్రం అంగీకరించాలి, పవన్ కళ్యాణ్ అంగీకరించాలని తాపత్రయంలో ఉన్నారు తప్ప పోలవరం గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేదని చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ. నువ్వు ఇందాక చెప్పినట్టుగా రామానాయుడు మీ వల్లే 41.15కి వచ్చింది అన్నాడంటే 41.15కి వచ్చిందని అంగీకరించాలని అనుకోవాలి. చెప్పాలి కదా సమాధానం. మా గౌరవనీయమైనటువంటి ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఊహే పచ్చ చొక్కేసి తిరగడం కాదు. ఈ అన్యాయం జరుగుతుంది అర్థం మనమంటున్నా. రోజు మా మీద స్టోరీలు రాయటం కాదు. ఏది ఈనాడు ఆంధ్రజ్యోతి, ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది రాయండి స్టోరీ. తర్వాత మా మీద రోజు రాసుకుందరు, ఆవిడ అవినీతి చేశాడు, వీడు అవినీతి చేశాడు, అన్ని కోట్లు తిన్నాడు, ఇన్ని కోట్లు తిన్నాడు, మందులో ఇంత పోయింది, దానిలో ఇంత పోయింది, రోజు ఒక స్టోరీ రాసుకుంటున్నారు. ఆంధ్రజ్యోతి ఈనాడు. మళ్ళీ రాసుకోమని ముందు దీని మీద రాయండి. అయ్యా
పోలవరం మునిగిపోతున్నాయా, పోలవరం నష్టం జరుగుతుంది, కలగ చేసుకోవా చంద్రబాబు ఒక స్టోరీ రాయండి బాబు, సంతోషపడతాం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల తిరుగుబాటు ఇది రాస్తుంటారు అంతే, అసలు ప్రయోజనాలు దేశం. షర్మిల గారు మాట్లాడుతున్నారు బాగా, దీని వెనక ఏమన్నా చంద్రబాబు నాయుడు నుంచి ముడుపులు అందుకుంటున్నారా షర్మిల గారు? కానీ అనుమానం ఉన్నాయి మీకు? ఆ ముడుపులు అందుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే ఆమె నడుస్తుంది అనేది నాకు ఉన్నటువంటి ఊరికేందుకు నడుస్తారో ఏమైనా ముడుపులు వస్తాయేమో. ఇప్పుడు నా చేత అనిపిద్దామని నువ్వు అనుకోవడం దగ్గర అర్థం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, షర్మిలమ్మ గారు మాట్లాడే ప్రతి మాట జగన్కి డ్యామేజ్ చేసే మాటగా మాట్లాడాలనుకుంటున్నారు, చంద్రబాబు ఉపయోగపడే మాటగా చేయాలనుకుంటున్నారు, లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకోవాలనుకుంటున్నారా మీరేమన్నా? మాకు తెలియదులే, నువ్వు మొన్న అడిగావుగా. ప్యాకేజీలు వస్తాయి. కాదు అదే ఆ మాట లేని కనాలి, కానీ తప్పది మనకు తెలియకోకుండా. ఒకటైతే వాస్తవం, చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ పాలిటిక్స్ లో షర్మిలమ్మ గారు ఒక పావనండి, ఉద్దేశపూర్వకంగా నుండి ఉపయోగపడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి వస్తుందని మేము కళ్ళలో కూడా ఊహించలేదు. ఆమె చిన్నపిల్ల కాదండి. అవునే, ఎవరు చిన్నపిల్లలు ఎవరు పెద్ద పిల్లలు అది వేరే విషయం. అది కాదుగా విషయం, ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను, ఇది వాస్తవం కాదో తెలుసుకోండి, అర్థమవుతుంది కదా మీకు. ఇంకా ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఆ లోకేష్ బాబు లేకపోతే ఆ సోషల్ మీడియాలో కొన్నో మేమేదో ఏమీ అంటలేదు బీజేపీని, ఇందాక శర్మ గారు అడిగినట్టుగా బీజేపీని అంటలేదు, బీజేపీతో కుమ్మక్క అయిపోయాము. మాకు అసలు అలాంటి విషయమే మేము దూరం, కుమ్మక్కులకు మేము వ్యతిరేకం. మేము ఈ వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం, ఇప్పుడు జారీ చేశాం, మేము దీనికి వ్యతిరేకం, ముస్లిం మైనారిటీస్కి అండగా ఉన్నాం, మా శక్తి కూడా మేము ప్రయత్నం చేస్తాం. మాకు డబుల్ స్టాండర్డ్స్ లేవు, ఉండవు. డబుల్ స్టాండర్డ్స్ ఉండేది చంద్రబాబు నాయుడికి. మేము సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడారు, చాలా క్లియర్ గా ఉన్నాం, దానిలో ఏ విధమైన సందేహము లేదు. వీఆర్ సపోర్టింగ్ ది ముస్లిం మైనారిటీస్. ఈ వక్ఫ్ బిల్లులోకి కేంద్ర ప్రభుత్వం రావడం అనేది రాజ్యాంగం మీద దాడి చేయటం, వారి మతంలో ఇంటర్ఫీర్ కావటం, ఇది తప్పు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ముస్లిం మైనారిటీలు తమ హక్కుల కోసం తాను పోరాడుతున్నారు, వారికి మనం కూడా సపోర్ట్ గా ఉన్న ప్రభుత్వాలు తప్ప ఈ విధంగా ఎంకరేజ్ అవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనే విషయంలో ఏ విధమైన సందేహము మాకు లేదు. యు ఆర్ వెరీ క్లియర్. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నిరసనగా మీరు ఏమన్నా నిరసన కార్యక్రమాలు ఏమైనా చేపట్టే అవకాశం? సోలార్ ప్రాజెక్టు దాన్ని నేను స్టడీ చేయలేదు, స్టడీ చేసి చెప్తాను. ఏంటి కేంద్ర రాష్ట్ర పోలవరం ప్రాజెక్టా? ఇప్పుడు చెప్తున్నా రాని, వాట్ ఇస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ దట్? నేను ఒక ఆరోపణ చేశాను, నా ఆరోపణ ఆధారపూరితమైన ఆరోపణ చేశాను. ఏంటి? కేంద్ర జలశక్తి ఇచ్చినటువంటి యాన్యువల్ రిపోర్ట్ లో వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు,